అందరికీ నమస్తే అన్నలు. మీ భూపతి ఆశన్న. ముఖ్యంగా మంచి మిత్రుడు మా మహమూద్ అన్న వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. బాబాయ్ ఇటీవల అనారోగ్య కారణం వల్ల ఆయన మరణించడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అల్లాని మా విఘ్నేశ్వరుని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో మీకు ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంటు అది అమలు కాలేదు. దాని ఫలాలు పొందలేదు. వాళ్ళ జీవితాలు మారలేదు. అప్పుడే విజయోత్సవాలు చేసుకోవడానికి 15వ తారీఖు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి కోసం మీటింగ్ ఇది చెప్పండి? ఎవరిని మోసం చేయడానికి? వాళ్ళకి ఇంకా అమలు కాలేదు, రాజాధికారం రాలేదు, వాళ్ళ జీవితాలు మారలేదు. మరి విజయోత్సవాలు ఎందుకు? మనం ఇచ్చి అన్ని చేసిన తర్వాత కదా విజయోత్సవాలు చేసుకునేది. అంటే మాటలతో చెప్పేస్తే నీకు వాళ్ళ బతుకులు మారిపోయినట్టేనా? ఇంకా ఎంతకాలం మోసపోవాలి మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలలో కుంపడి పెట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి ఎంతైతే జనాభా ఉందో దానికి ధీటుగా మేము కూడా మా కులగణన చేస్తే మేము కూడా అంతా వచ్చినాం. ఎప్పుడుతో మీరు లెక్క చూస్తున్నారు కదా. ఇప్పుడు మాలల గణన కులగణన కూడా చేస్తే నీకు ఎంతమంది ఉన్నారు అనేది లెక్క తెలిసిపోతుంది. మమ్మల్ని ఏమో కిందికి చేసి పడేసి 5% చేసి వాళ్ళకి 9% ఇచ్చేసరికి ఇప్పుడు ఎవరికి కూడా ఈ ఫలాలు అందని పరిస్థితి ఏర్పడింది. మాలలు వెనకబడేటట్టు ఉన్నది మీ చట్టం. ఈ జనాభా కూడా మాలల జనాభా తెలంగాణలో మాదిగలకు ధీటుగా ఉన్నారని చెప్పేసి ధర్మంగా తెలియజేయడం జరుగుతుంది. మీ కులగణన చేసి ఈ కులగణనలో మా జనాభా ఎంతో మీకు తెలిసేది. కులగణన సరిగ్గా చేయక తప్పుల లెక్కలతో చేసి ఈ విధంగా ఇప్పుడు శిక్ష ఎవరికి పడ్డది? మాలలకే పడ్డది. అత్యంత ఎరుకుబాటు ఉన్న మాలలకి ఇప్పుడు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణము మా కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఇంకో విషయం, మనం ఏంటంటే రాజకీయాలలో ఏంటంటే చిత్తశుద్ధి, జవాబుదారితనము ఖచ్చితంగా ఉండాలి. అయితే మనం చెరువులు కుంటల కోసం కొట్లాడుతాను. చెరువులు కుంటల కోసం కొట్లాడినప్పుడు నీకు ఆ సమస్య మీద పూర్తి పరిష్కారం అయితేనే మంచి జరుగుతుందని చెప్పి నేను ఎప్పటి నుంచో కొట్లాడుతాను. ఇప్పుడు ఇక్కడ తూములు ఉన్నాయి. ఈ 3 తూములు అంటున్నారు కదా, 4 తూములు ఉన్నాయి. అయితే 3 తూములు మూసకపోయినాయి కదా. ఆ 3 తూములలో ఇంత సందు పెడితే ఇరుకిరుకు సందులలో దాని మీద చర్యలు తీసుకోకపోతే ఆ నీళ్ళు ఎట్లా పోతే? ప్రతి సంవత్సరం ఇట్లా ఈ సమస్య వస్తూనే ఉంటుంది. మనం ఇప్పుడు మొన్న షావిర్ పాషాను వచ్చిండు. షావిర్ పాషాను వచ్చి ఏం చేసిండు? ఆ రేకులను జరిపింది తప్ప ఆ డోజర్ తీసుకొచ్చి పొక్లైన్ తీసుకొచ్చి వాళ్ళ ఉన్న గేట్లను జరపడం మూలంగా నీళ్ళు పోతాయా? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సమస్య వస్తుంది కదా. శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి చెప్తాను. ఈ గ్రామ పంచాయతీలో ఓటు అడిగే హక్కు సిపిఐ పార్టీకి లేదు. నువ్వు ఈ చింతలకుంట చెరువు ఏమైతే 20 అడుగుల తూములు ఉన్నాయో అవి తూములు దాన్ని ఈ వాగులోకి పోయే విధంగా దాని లైన్ క్లియర్ చేస్తే కానీ మీరు ఓట్లు అడగొద్దని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎల్కే నగర్ మునిగిపోతుంది. ఇటు చింతలకుంట మన గొలుసుల మల్లె చెరువునేమో కబ్జా చేస్తే దాని గురించి ఎవరు మాట్లాడాడు. పక్కన కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎమ్మెల్యే గురించి మాట్లాడుతుంటే నా సిగ్గుపోతుంది. ఎమ్మెల్యే ఒక్కరోజు కూడా మాట్లాడరు దాని గురించి. దాని పరిష్కారం ఏంటో చేయండి. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు ఖబర్దార్ చెప్తానా, మీరు కనుక అది తీసి ఆ భూమి ఎంత ఉందో మీరు లెక్క చేసి దాని మ్యాప్లోకి వెళ్ళి తీసి సాటిలైట్ ద్వారా కూడా నీకు మా చెరువు కనబడుతుంది. నువ్వు దాని మ్యాప్ ఎంత ఉందో తీసి ఆ చెరువుని చేసి ఈ కట్టని తవ్విన దొంగ సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఈ కట్టని తవ్వి ప్రభుత్వ సొమ్ముని ఈ ప్రజలకు చెందాల్సిన ఆ డబ్బులు వృధా చేసి వాళ్ళు మొత్తం ఏకదాటిగా కట్టని అమ్ముకోవడం మూలంగా, మట్టిని అమ్ముకోవడం మూలంగా కోటిన్నర డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళ నుంచే రికవరీ చేసి ఆన్లో నుంచే రికవరీ చేసి ఆ కట్టను వేయాల్సిందిగా కాంక్రీట్తో కట్టాల్సిందిగా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది. మీకు ఆశామాష అవుతుంది. మీరు ఏమనుకుంటారంటే ఇట్లా నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా మీలాంటి చవట దద్దమ్మలను పెట్టుకొని మేము మా జీవితాలను మేము ఆగం చేసుకోవాల్సి వస్తుంది. ఇల్లులు మునిగిపోయి రేపు పొద్దుగాల ముంపుకు గురయ్యి
రాబోయే రోజుల్లో ముంపుకు గురయ్యి అది మొత్తం సారే కాలనీ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటేమో ఎల్కే నగర్ మొత్తం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు తమాషాలు చేయకండి, మీ డ్రామాలు ఆడకండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇంటి పనులు ఇచ్చేసి పర్మిషన్లు ఇచ్చేసి డబ్బులు మెక్కి తిని దొబ్బి తిని కాలువల్ని మూసేస్తా ఉంటే కళ్ళ ముందు చూసుకుంటున్న దొంగ సన్నాసులారా మీకు బరాబర్ చెప్తున్నా నేను. మీకు దమ్ము ధైర్యం ఉంటే అవి అన్ని తీసి పెట్టండి, అప్పుడే మీరు ఓట్లాడగల. లేకపోతే ఈ ఓట్లాడడానికి వస్తే మాత్రం మిమ్మల్ని ఊకునేది లేదు. నేను ప్రజలారా మీ అందరికి కూడా నేను చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను. ఈ కాలువల మీద కట్టుకున్న వాళ్ళకి ఈ గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళే ఇచ్చిళ్ళు, ఈ గ్రామ పంచాయతీ వాళ్ళే పర్మిషన్ ఇచ్చిళ్ళు. ఈ గ్రామ పంచాయతీలో ఓట్లు అడిగే అర్హత ఎవరికి లేదు. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలా, మన ఓటుతోనే దెబ్బ కొట్టాలా. ఇది ఒక్కసారి మార్చి చూడితే మన బతుకులు మారుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడమైనది. మనం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించుకొని బాగున్నారు, ఎదుటోడు బాధ కష్టాలు వాళ్ళకి అనవసరము. ఎట్లా అంటే ఈ దొబ్బుతున్న సొమ్ముతో కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే పైన నిల్చొని హాయిగా డ్రామాలు చూస్తున్నారు, పరిష్కారం చేయట్లేదు. ఇప్పుడు నువ్వే కదా పర్మిషన్ ఇచ్చిందని చెప్పి అంటాడు, అది తీసేయమన్నారు అనుకో. ఇప్పుడు ఆ కాలువను తీయమన్నారు, రేపొద్దు హైడ్రా వచ్చేనా తీస్తుంది, నేను దాంట్లో కాదంటలేను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా మేము పోయి చెప్పినాం, ఆయన కూడా వస్తాడు. ఆయన వచ్చి ఇప్పుడు సర్వే చేసినప్పుడు అవి తీసినప్పుడు పర్మిషన్ ఎవరు ఇచ్చిందని చెప్తే ఈ గ్రామ పంచాయతీలో కదా ఇచ్చింది. ఇక్కడ అధికారం ఎవరున్నారు? ఇక్కడ గ్రామ పంచాయతీ విజయనగరం గ్రామ పంచాయతీలో అధికారం ఎవరున్నారు? ఒకటి నేను చెప్తున్నా, పరిష్కరిస్తారా లేదా? సమస్యల కోసం మేము పోట్లాడుతున్నాం. స్థానికంగా ఉండే ప్రజలు కానీ మాలాంటి సామాజిక కార్యకర్తలే కానీ తర్వాత ఈ ఊరు డెవలప్ కోసం ఆతృత పడే వ్యక్తులుగా మేము అడుగుతున్నాం. ప్రజలు అడుగుతున్నారు. మొన్న ఒక కొంతమంది ప్రజలు ఏమని అడుగుతున్నారంటే, కొంతమంది మనకు తెలిసిన మనుషులు ఏమని అడుగుతున్నారంటే, చింతలపూడి చెరువు అంతా కబ్జా చేసేది కదన్నా, అది గొప్ప వాళ్ళు చేసిల్లని అక్కడ మాట్లాడతలేవు. వీడు దిక్కుమాలినోడు, వీడెవడు ఇక్కడ సాధారణంగా ఉండేటోడు, వాడు కబ్జా చేస్తే అడుగుతానో తప్ప వాళ్ళని అడగట్లేదని చెప్పి అదొక మాట అన్నారు ప్రజలు. అరే నేను ఒకటే చెప్తానా అన్నలారా, ఎవడైనా కానీ తప్పు చేసినోడిని తప్పే అంట. నాకు వాడి చుట్టం కాదు, వీడి చుట్టం కాదు, నాకు ప్రజలు నాకు చుట్టం. ఈ ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేసే ఒక మంచి వ్యక్తిగా నేను ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. అంతే తప్ప నాకు ఎటువంటి స్వార్థం లేదు. ఇక్కడ ఈ చిత్తలకుంట చెరువు కోసం కొట్లాడుతానా, ఈ గొలుసుల మళ్ళీ చెరువు కోసం కొట్లాడుతానా. మనం వెనకాడేదే లేదు, ఎవరికి భయపడేదే లేదు. ఇక్కడ ఈ రామగిరి కాలనీలో ఎవడైతే అక్కడ ఒక ముఠాని తయారు చేసుకొని ఆ చెరువుని మాయం చేసిన ఉన్నారో వాళ్ళ సంగతిని ఖచ్చితంగా వాళ్ళకి ఏం జరగాలో అది జరుగుతుంది, త్వరలోనే జరుగుతుంది. ఎవడైతే ఈ చెరువులని పరిష్కరిస్తాడో వాడికే మా ఓట్లు ఉంటాయి. ప్రజలారా మీరు కూడా గమనించుకోండి. మీరు ఎంతోమంది నాకు సపోర్ట్గా నిలబడ్డారు, ఎంతోమంది ఫాలో అవుతున్నారు, నా వీడియోలు చూసి ఫాలో అవుతున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, నువ్వు మంచి పని చేస్తానని చెప్పేసి నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీకోసం ఖచ్చితంగా నేను కొట్లాడతా, మనమందరం కొట్లాడదాం, నాతో పాటు మీరు కూడా. ఎవడైతే ఈ కుంటల్ని చెరువుని కబ్జా చేసిందో వాళ్ళందరినీ మన తరిమి కొట్టే రోజు వచ్చింది. ఇక్కడ వాడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి మొత్తం దగ్గరుండి దాన్ని కొలప్ చేసేసి దాన్ని కట్టం తెంచేసి వెంచర్గా మార్చిన వెంచర్ మార్చిన వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డ సర్పంచ్గా భర్త ఎవడైతే ఉన్నాడో 4-5 ప్లాట్లు ఉన్నాయట వాడికి. చెరువులో ప్లాట్లు నీకు ఎవడిచ్చిండ్రా బాయ్? ఆ చెరువు ఎవరిది? రామాంజన కాలనీ ప్రజలారా మీరు గమనించండి. ఇలాంటి వాళ్ళని ఇంకోసారి మన ఇల్లునే మనన్నే దోచుకొని తింటారు వీళ్ళు. ఆల్రెడీ దోచుకొని తింటున్నారు, మనల్ని ఆ రామానికానే లేకుండా చేస్తారు. మీరు అప్రమత్తంగా ఉండి ఆ ఓట్ అనేది నేను కూడా వస్తా, మీ తరపున ప్రచారానికి వస్తా. ఎవడొస్తాడో చూసుకుందాం, దేక్లేంగే, ఎవడొచ్చినా చూసుకుందాం, ఎంత దూరానికైనా వెళ్దాం. మనం భయపడేది లేదు. ఇవాళ ఉంటాం, నేను పోతాం. వీళ్ళ కళ్ళ ముందు మనల్ని అన్యాయం చేసి మన బతుకులు ఆగం చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనమంతా రామాంజన కాలనీ ప్రజలారా, ఏది మన సైనిక్పూర్ ప్రజలారా, ఇటువైపు విజయనగర్, అటువైపు ఆ కింద రామ్నగర్, అటు రామాంజన కాలనీ ప్రజలారా, మనమంతా అప్రమత్తంగా ఉండాలి. నేను ముందుగానే చెప్తున్నా,
ఇటువైపు ఎల్కే నగర్ ప్రజలారా ఇక బుద్ధి చెప్పకపోతే మాత్రం మనకి ఇక మనకి మన బతుకే ఉండదని చెప్పేసి నేను చెప్తూ మనం మారకపోతే మన బతుకులు గిట్లనే ఉంటాయి, మన జీవితాలు ఇట్లే ఉంటాయి, మన బతుకులు ఇట్లనే ఉంటాయి. ఇక తర్వాత కొన్ని రోజులు అయితే మనకి అన్నం కూడా దొరకదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి మా చెరువుల్ని మా కుంటల్ని వదిలిపెట్టండి. మీరు ఎట్లా దొబ్బి తింటారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, మీరు తినండి, మీరు ఎట్లా తినండి, కానీ మా బతుకులు మాత్రం ఆగం చేయకండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ భూపతి ఆశన్న. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.